వాక్యం అంటే ఎవరండి? వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యమను నామం ఆయనకి పెట్టబడింది. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. నువ్వు వాక్యాన్ని వద్దు అనుకుంటున్నావంటే, వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నాకు వద్దు, యేసుక్రీస్తు నా హృదయంలో ఉండడానికి వీల్లేదు, యేసుక్రీస్తుని నేను అణిచివేయాలి. ఎందుకంటే ఈ లోకంలో బోల్డెన్ అవసరతలు ఉన్నాయి. జీవన సంబంధమైన విచారములు, ధనమోహం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నాకు వద్దు, నాకు వాక్యం వద్దు, ఏ తరగతులు వద్దు, ఏదో కూలీనాలి చేసుకుని తలో కలో గంజో తాగి బతికేస్తాం, మాకు యేసుతో పని లేదు అని ఈ జీవన సంబంధమైన విచారములతో, ధనమోహములతో ఈ రోజు క్రైస్తవ్యంలోనే వాక్యం విస్తరింపనీయకుండా, వాక్యాన్ని అణిచివేస్తూ, వాక్యం అనేది అభివృద్ధి చెందకుండా క్రైస్తవ్యంలోనే క్రైస్తవులే ప్రధాన కారణంగా ఈ రోజు కనబడుతున్నారు అని అంటే దేవుడేమనుకుంటాడండి? మత ఛాందసవాదులు, క్రీస్తు విరోధులు, శత్రువులైతే ఆయన ఏదో రకంగా ఆపి మన చేతికి వాక్యాన్ని ఇచ్చాడు. ఎంతమంది ప్రయత్నించలేదు? ప్రారంభ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వంలో కూడా ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని తగలబెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాటిని కూడా మరలా వ్రాయించి దేవుడు మరలా మనకు అందించగలిగాడు. వారికి దేవుని గురించి తెలియదు గనుక, దేవునికి విరోధులుగా ఉన్నారు గనుక. ఈ రోజు మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవుడిని అని చెప్పి గొప్పగా గర్వంగా క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం. క్రైస్తవుడిగా ఉండి ఏ క్రీస్తు వలన మనం రక్షింపబడ్డామో అదే క్రీస్తు వాక్య రూపంలో మన దగ్గరకు వస్తుంటే ఆ వాక్యాన్ని ఈ రోజు తిరస్కరిస్తున్నారు, అణిచివేస్తున్నారు, వాక్యం వద్దు అనుకుంటున్నారు.